విశాఖపట్నంలో డ్రగ్స్ దొరికితే జగన్మోహన్ రెడ్డి ఈ డ్రగ్స్, అందుకనే పోలీసులను పంపించాడు. పోలీసులు పంపించి ఇన్వెస్టిగేషన్ ఆలస్యం చేయించాడు అని వీళ్ళు. లేదు లేదు, పురంధేశ్వరిదే ఆ కంపెనీ, పురంధేశ్వరి కొడుకు ఆ కంపెనీలో భాగస్తుడు అని చెప్పి వైసీపీ వాళ్ళు. లేదు లేదు, చంద్రబాబు నాయుడుకి కూడా దీంట్లో వాటా ఉంది. అతను ఎండి ఒకసారి వాషింగ్టన్లో, న్యూయార్క్లో ఒక మహిళ మీద అసభ్యకంగా పరకంగా ప్రవర్తించి అమెరికా జైల్లో కూడా శిక్ష పొందాడు. వాడికి చంద్రబాబు నాయుడికి సంబంధాలు ఉన్నాయని చెప్పి కొంతమంది, ఇంతమంది ఇన్ని ఆరోపణలు చేశారు. పోనీ దానికి 1 కేజీయా 2 కేజీలా 3 కేజీలా కొకైన్ అంటే 25,000 కేజీలు. అది నేను చెప్పింది, మీరు చెప్పింది కాదు, సిబిఐ ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది. దాని ఖరీదు 50,000 కోట్ల రూపాయల వరకు ఉంటుందన్నారు. ఏమైంది? దీని మీద ఎందుకు మాట్లాడవు చంద్రబాబు? 50,000 కోట్లు డ్రగ్స్ భారతదేశంలోకి వచ్చినంటే భారతదేశం నిర్వీర్యమైపోయే పరిస్థితి. మోడీయే కదా డ్రగ్స్. మీరు ఎవరో ముగ్గురు మాట్లాడకపోతే ఈ డ్రగ్స్ మోడీయే అయి ఉండాలి. అందుకనే సిబిఐ దర్యాప్తు ఏం కనబట్లే. ఇవన్నిటినీ ఏమార్చడానికి ఆవు నెయ్యిలో కల్తీ. పోనీ ఆవు నెయ్యిలో కల్తీ అనుకుంటే, నేను చూశాను తిరుపతిలో నెయ్యి టెండర్లు వేసి వాళ్ళు రివర్స్ టెండరింగ్ విధానం ప్రవేశపెట్టి ఇప్పుడు 380కో ఎంతకో నెయ్యి తీసుకుంటా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ టెండరింగ్లో 380 రూపాయలు అనుకుంటా. అదే నెయ్యి సింహాచలం దేవస్థానంలో 538 రూపాయలు తీసుకుంటున్నారు. అదే నెయ్యి కావచ్చు, కాకపోవచ్చు, వేరే కంపెనీ అవ్వచ్చు. వాళ్ళు కొన్న రేటు 538 రూపాయలకి సింహాచలం దేవస్థానం కొంటుంది. సింహాచలం దేవస్థానం 393 రూపాయలు కొంటాం. సింహాచలం దేవస్థానం 393 రూపాయలకి నెయ్యి కొంటుంది. 380కి ఏకంగా 1,50,000 కేజీలు నెయ్యి కావాలట అన్నవరం దేవస్థానానికి. అన్నవరం దేవస్థానం ఎంత కొంటుంది? 538 రూపాయలకి. ఈ 538 రూపాయల నెయ్యి, 393 రూపాయల నెయ్యి సప్లైర్ ఒకటే. కానీ ఈ దేవస్థానానికి ఒక రేటు, ఇంకో దేవస్థానానికి ఒక రేటు. దాని మీద మాట్లాడండి. ఈ 383 రూపాయలకి ఎలా కెడుతుంది? దాంట్లో కలిసిందా లేదా? టెస్టులు చేశారా? మరి 380 రూపాయలకి తిరుపతి దేవస్థానం కడుతుంది, టెస్టులు చేశారు. అసలు ఆ కంపెనీని బ్యాన్ చేయాలి. ఆ కంపెనీ మీద మీరు తీసుకున్న చర్యలు ఏంటి? మీకు వాళ్ళు కల్తీ జరుగుతున్నారు అన్నది తెలిసింది. వాళ్ళు ఎప్పుడు నుంచి చేస్తున్నారా అన్నది యూ డోంట్ హ్యావ్ ప్రూఫ్స్. వాళ్ళు బీహెచ్పి వాళ్ళు ధర్నా కూర్చున్నారు చంద్రబాబు ఆఫీస్ ముందు. ఈయనే పురమాయించుకున్నాడు, వాళ్ళు ధర్నా చేస్తున్నారు. మొన్న టీవీ ఏబిఎన్లో ఒక సాధువు అంటాడు, అది సాధువా లేకపోతే ఒక ఉగ్రవాదో నాకు అర్థం అవ్వలేదు. మేము 1947 హిందువులం కాదు, 2024 హిందువులం. అప్పుడు కొమ్ములో లేవా? ఇప్పుడు కొమ్ములు వచ్చినాయా? ఈ దేశం అంతా హిందువులు, భారతదేశం. సెక్యులరిజం అన్నది ఎక్కడుంది? మంది సెక్యులర్ దేశం. ప్రభుత్వాలన్నీ హిందుత్వానికే పెద్దపీట వేస్తున్నాయి. తగిన మైనారిటీస్ని ఇచ్చి నిధులు కానీ అన్నీ కూడా చాలా తక్కువ.
కంపారిటివ్లీ హిందూస్, ఎందుకంటే హిందూ సమాజం చాలా పెద్దది కాబట్టి. ఇప్పుడు హిందువులందరూ మీ మాటలు విని నాతో సహా ఫ్యానటిక్ అయిపోయి అవతల మైనారిటీస్ని అందరినీ దాడి చేసేసి ఇక్కడ ఎవరిని కూడా మైనారిటీస్ని లేకుండా చేసేసి బీజేపీని వాళ్ళ ఎన్డీఏని గెలిపించేయాలని ఒక వ్యూహమా? మీ భాష చూస్తుంటే అలాగే ఉంది. సాధువుల భాష కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ భాష కానీ కొంతమంది టీవీల్లో కూర్చుని మాట్లాడుతున్నారు, పని పాట లేని ఎదవలు, TV5లోను ABNలోను. ఆ ఎదవలకు చెప్తున్నాను, మాట మార్చుకోండిరా. ఇకపోతే నిన్న రఘురామకృష్ణరాజు, అరే అక్కడ గొడవే లేదు, అక్కడ అంబేద్కర్ విగ్రహం పక్కన నాగేంద్ర స్వామి ప్రతిమ ఉంది. అంబేద్కర్ విగ్రహం కట్టిన తర్వాత ఆ ప్రతిమను పెట్టారు. ఆ ప్రతిమ పెట్టడానికి అంబేద్కర్ సంఘం యూత్ వాళ్ళు అభ్యంతరం లేదని NOC సర్టిఫికేట్ ఇచ్చి దగ్గరుండి కట్టించారు. కట్టించిన తర్వాత వినాయక చవితి వచ్చింది కాబట్టి అవతల పక్కన వినాయక చవితిని పెద్ద విగ్రహం పెట్టుకుని ఈ యొక్క నాగేంద్ర స్వామి గుడికి అంటే ఆ ప్రతిమకి ఎదురుగుండా వినాయక చవితి వినాయకుడిది లైట్లతో ఒక బొమ్మ పెట్టారు. అది పెట్టడం వల్ల నాగేంద్ర స్వామి గుడి కనపడకుండా పోయింది, దారి మూసుకుపోయింది. ఎందుకంటే అంబేద్కర్ మెట్లుంటాయి కదా విగ్రహం ఎక్కడానికి, ఆ మెట్ల నుంచి నాగేంద్ర స్వామి గుడి దగ్గరికి వెళ్ళాలి, అదే రోడ్డు. ఆ పక్కనే ఒక 2 అడుగులు 3 అడుగులు 3-4 అడుగుల్లో ఆ వినాయక చవితి పెడితే వీళ్ళు వెనకాల గుడి ఉంది కదా, మీరు ఇక్కడ కాదు కదా అక్కడ పెట్టుకోండి అని చెప్పేసి ఇది తీయించేశారు వినాయక చవితి. చేసేసి ఇంకోళ్ళు రాకుండా ఆ గుడి నాగేంద్ర స్వామి గుడి కట్టేటట్టు ఇంకోళ్ళు రాకుండా బ్యానర్ కట్టారు. నేను స్వయంగా చూశాను, ఆ ఫోటోలు కూడా నా దగ్గర ఉన్నాయి. అది ఆ బ్యానర్ ఎవరికి అడ్డు కాదు, నిజంగా అడ్డు అయ్యింది, నీకు కంప్లైంట్ చేశారు, నువ్వు RDOకి చెప్పొచ్చు, DSPకి చెప్పొచ్చు తీసేమని. కానీ నువ్వు పెద్ద రౌడీ అన్నట్టు నిన్నేమో పోలీసులు ఏమో చావగొట్టారు, గిగ్గు తీసి కొడతానని కూడా చెప్పారు. నువ్వు పెద్ద హీరో రౌడీజమైనట్టు ఎదవేశాలు. మళ్ళీ నువ్వు ఎవడో సర్టిఫికెట్లు క్యాన్సిల్ చేసేస్తాడట క్రిస్టియన్ నేములు, నిన్ను అడిగి పెట్టుకోవాలి పేర్లు క్రిస్టియన్సును హిందూస్ను. అసలు BCC అంటే ఏంటో తెలియదు, SC అంటే ఏంటో తెలియదు.